శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే విసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నిమది నీతో పాటు ఎగిరిందే హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హే హే గాల్లో తేలేలా హూలాలా లా లా నీతో హూలాలా నీ వల్లే హాయ్ హూలాలా. ఇక్కడ అదిరిపోయింది. హలో, ఇక్కడ దద్దరిల్లిపోయింది. ఇది సూర్యాపేట అంటే, నల్గొండ జిల్లా సూర్యాపేట అంటే నిజంగా అంటే నల్గొండ జిల్లా సూర్యాపేట అంటే నాకు 1000 ఏళ్ల నాటి టెంపుల్ గుర్తొస్తుందండి. వీరభద్ర స్వామి టెంపుల్ పిల్లల మరి అది గుర్తొస్తుంది. కాకతీయుల వైభోగం అంటే ఇప్పుడు కూడా మనకి ఎక్కడో ఆ కత్తుల సౌండ్లు వినబడతాయి కానీ అలాంటి ఘన చరిత్ర కలిగిన సూర్యాపేటలో మా ఆడాళ్ళ మజాక. నేను రెడీగా ఉన్నారు, మీరు రెడీయా? ఇంకెందుకు లేటు, పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, we check in చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a జల్సా చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. వెరీ నైస్, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. హలో అండి, హలో అండి. నిజంగా అంతే, ఇంత ప్యూర్ అందాన్ని చూసి చాలా రోజులు అయిందండి. అసలు ఎంత క్యూట్, నిజంగా చాలా క్యూట్ గా ఉన్నారు. మీ పేరు? పద్మ. పద్మ గారు. సిస్టర్. సిస్టర్? ఓన్ సిస్టర్? యా. షీ లుక్ లైక్ డాటర్. ఓన్ సిస్టర్సా ఇద్దరు? మీ పేరండి? శైలజ. శైలజ గారు. వెరీ గుడ్. సిస్టర్స్ ఇక్కడ, ఆయన ఇక్కడ? వదిన మర్దలు. వదిన మర్దలు. మీరు వదిన మర్దలా? వదిన మర్దలు. మీ పేరు? బిందు. బిందు. బిందు గారు, స్వప్న గారు, వెల్కమ్. అయితే ఇక్కడ వదిన మర్దళ్ళు అండ్ ఇక్కడ అక్క చెల్లెళ్ళు వచ్చేసారు. కానీ మా షోలో పరిచయాలు పెంచుకోవాలి కదా, పరిచయాలు చేసుకోవాలి కదా. ఫస్ట్ మీకు జోక్ చెప్పాలి కదా. మీరు నాకు జోక్ చెప్పాలి కదా. చెప్పండి. చెప్తాను. చెప్పండి, బాగా నవ్వు రావాలి. నవ్వు రాలేదనుకోండి ఏం చేస్తాం, నవ్వు తెప్పించుకుంటాం. సరే, జోక్ చెప్పండి. ఒక ఆవిడ పన్ను నొప్పితో డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఒక అమ్మాయి పంటి నొప్పితో డాక్టర్ దగ్గర పోతుంది. డాక్టర్ అంటాడు, చూసి కొంచెం నోరు తెరవమ్మా అంటాడు. డాక్టర్ అంటాడు, కూర్చొని నో తెరవమ్మా అంటది. అన్నది. ఇంకొంచెం తెరవమ్మంటే అంటది. ఇంకో కొంచెం తెరవమ్మా అంటది. ఇంకొంచెం తెరవమ్మంటే అంటది. ఇంకా కొంచెం తెరవరా అంటది. ఇంకొంచెం తెరవమంటే అది ఎద్దా అమ్మాయ, అది ఎద్దా అమ్మాయ. ఇంకా తెరిచిందా? ఇంకొకసారి తెరవమంటే నువ్వు లోపల కూర్చొని పని బిక్తావా బయట కూర్చొని పని బిక్తావా అంటారు. జోకు జోక్ అది అంతే. అట్లా బాగా చెప్పారండి. హాయ్ రవి, మీకోసం కొంచెం మిమ్మల్ని చూసి చూసి అలా అయిపోయింది అది. ఉండు, అది నీ ఇద్దరికే వస్తా అంటుంది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్. ఇప్పుడు మీరు నాతో పరిచయం ఎలా చేసుకుంటారు? నేను కూడా ఒక జోక్ చెప్తాను. మీరు కూడా జోక్ చెప్తారా? నా కర్మ, నా కర్మ. ఒక చీమ ఏనుగు ఉంటాయి. చీమ ఏనుగు ఉంటాయి. వాళ్ళిద్దరు లవర్స్. వాళ్ళిద్దరు లవర్స్. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి ఒక కూలింగ్ లో 2 స్ట్రా వేసుకొని తాగుతూ ఉంటారు. ఒకరి కంట్లో ఒకరు ఇలా చూసుకుంటూ ఉంటారు. ఒకరి కంట అబ్బా, ఏనుగు చీమ కళ్ళలో చూసి అప్పుడు ఏనుగు అంటుంది చీమని, చీమ ఇప్పుడు నీకేమనిపిస్తుంది చీమ అంటది. నీ స్ట్రా తీసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని ఏనుగు అంటుంది. సారీ
నవ్వేయండి. ఓకే 1 2 3 అంటే అందరు నవ్వండి. 1 2 3. ఎంత బాగుందో స్ట్రా జోకు. నీ పంటి జోకు, ఈవిడిది స్ట్రా జోకు, భలే ఉన్నాయి. అలా పరిచయం స్టార్ట్ అయ్యి మా ఆడాల మజాకా షోలో ఎంట్రీ చేస్తున్నాం. గట్టిగా చెప్పండితో. ఫస్ట్ రౌండ్ పేరు విచ్ ఇస్ కాల్డ్ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో నేను ఒక టాపిక్ ఇస్తాను 2 టీమ్స్ కి. ఆ టాపిక్ గురించి మీరు 90 సెకండ్స్ కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఓకేనా? కానీ మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా నేను చెప్పిన టాపిక్ మీరు మెన్షన్ చేయకూడదు. ఓకేనా? మీరు ఎన్ని తక్కువ సార్లు మెన్షన్ చేస్తే అంత మంచిది మీకు, ఎందుకంటే ఆ అవకాశం మీకే దక్కుతుంది గిఫ్ట్ గెలుచుకునేది. ఆల్రైట్, వెరీ క్లియర్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే మీకు ఇచ్చే టాపిక్ పొద్దున్నే లేస్తాలే ఇలా పెద్దగా తెలుస్తాలో మొత్తం చదివేస్తాలో ఏంటది? పేపర్, న్యూస్ పేపర్. మీ టాపిక్ రెడీయా? 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. మార్నింగ్ లేవగానే డోర్ టీంగ్ అని మొహాన్ కొట్టేదే అది. ఏంటది? అదే అదే దేని గురించి చెప్తున్నా? అదే మీరు చెప్పారు కదా. అదేనా? అదే అదే దాన్ని మేము షెల్ఫ్ లో యూజ్ చేసుకుంటాము. షెల్ఫ్ లో వాడతారా? అది ఎంత పెడతారు షెల్ఫ్ లో? దుమ్ము పడకుండా వాడతాం. అవునా? దుమ్ము పడకుండా వాడతారు. వెరీ గుడ్. గాలి రాకపోతే విసురుకుంటాం కూడా. అవునా? దేంతో? దినపత్రిక. దినపత్రికతోనా? క్లాస్ లో బాయ్స్ మీద విసరటానికి బాగా యూజ్ చేస్తాం. రాకెట్. ఇంకా మా అబ్బాయికి వెళ్ళినప్పుడు క్లీన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ అబ్బాయి వెళ్ళినప్పుడు క్లీన్ చేయడానికి దానికి ఏడికి వెళ్ళినప్పుడు దానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి క్లీన్ చేస్తాను. మీకు అర్థమైంది ఏమన్నా? చిన్నపిల్లలు మా కార్ తుడవడానికి కూడా యూజ్ చేస్తాం. కార్ తుడవడానికి కూడా అదేనా? సినిమాకి వెళ్ళినా కూడా అవే యూజ్ చేస్తాం. చించి ఆడుకుంటారా? విసరడానికి. అచ్చా. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే కూడా చేస్తాం. ఎగ్జామ్స్ అయిపోతే ఏం చేస్తారు? పేపర్స్ విసిరి రోడ్డు మీద విసిరేస్తాం. పేపర్. ఇంకా వాటి వల్ల వేటి వల్ల? దినపత్రిక వల్ల. దినపత్రిక వల్ల ఏంటి ఉపయోగం? రోజు జరిగే విషయాలు తెలుసుకోవచ్చు. సూపర్. నో ప్రాబ్లం. టైం అప్. బాగా చెప్పారు. ఒక్కసారి పేపర్ అని వచ్చింది కానీ ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా నాకు అనిపించలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడొచ్చు అనిపించింది నాకు, ఎందుకంటే న్యూస్ పేపర్ కదా, ఎంతో మాట్లాడొచ్చు. మీకు ఇచ్చే టాపిక్ మీరు వీళ్ళు ఒక్కసారి వాడారు ఇచ్చిన పదాన్ని, మీరు ఆ ఒక్కసారి కూడా వాడకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే గిఫ్ట్ మీకే. రైట్? మీ టాపిక్ వచ్చేసి టీవీ. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మార్నింగ్ లేచి దగ్గర నుంచి పడుకునే వరకు దాన్నే చూస్తూ ఉంటాం. దీన్ని దాన్నే. చిచి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు రవి లేకపోతే అసలు రవి లేకపోతే కాదండి, రవి రాకపోతే. రవిని చూడలేదు అసలు ఎలానో ఉంటుంది అందులో. ఈసారి గిఫ్ట్ నీకే. ఉదయం లేవగానే ఆన్ చేస్తాం. దేన్ని ఆన్ చేస్తారు పొద్దున్న లేవగానే? మీరు చెప్పారు కదా దాన్ని. దేని గురించి? మీరు చెప్పారు కదా దాని గురించి. ఐరన్ బాక్సా? అదే అనుకుందామా? ఇంకా అందులో మీ వాయిస్ విన్న తర్వాతే టీ తాగుతాం. నా వాయిస్ నా ముఖం కూడా కనబడుతుంది. వెరీ నైస్. మిమ్మల్ని చూసాకే ఉదయం స్టార్ట్ చేస్తాం. అందులో వంటలు నేర్చుకుంటాం, యోగా నేర్చుకుంటాం, డాన్స్ నేర్చుకుంటాం. రిమోట్ వాడతారా మీరు? రిమోట్ వాడితే ఏం ఛానల్ వస్తుంది? అందులో ఈవినింగ్ 6 o'clock కి ఆడాల మజాకా ప్రోగ్రామ్ వస్తుంది. డీజే లో రవి లాస్య. అది లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. రవి లాస్య అల్లరి. నాకు తెలియక అడుగుతా, దేని గురించి? మీరు చెప్పారు కదా దాని గురించి. అదేనా? వెరీ గుడ్. క్లారిటీ ఉంది. ఇంకా అందులో న్యూస్ చూస్తాం. న్యూస్ బాగా చూస్తాము. దేంట్లో? దాంట్లోనే చూస్తారు అది కూడా. ఓకే, వెరీ గుడ్. 90 సెకండ్స్ అయిపోయింది. కానీ వీళ్ళు ఎన్నిసార్లు అన్నారు టీవీ అని? అనలేదు, ఒక్కసారి కూడా అనలేదు. కానీ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు కదా. రవిని చూడకపోతే ఇంట్రెస్ట్ మళ్ళీ నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసేరో. కానీ ఇంట్రెస్టింగ్ గా చెప్పారుగా. రవి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే మీరు దాన్ని కడగనికి పొద్దున్నే సినిమా చూడడానికి అది ఇంట్రెస్టింగ్ మరి. సూపర్. సో ఫస్ట్ రౌండ్ లో
మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అండ్ మన షోలో ఒట్టి పార్టిసిపెంట్సే కాదు, ఆడియన్స్ కూడా గిఫ్ట్స్ గెలుచుకుంటారు కదా. సో ఇప్పుడు ఆడియన్స్ కి గిఫ్ట్ ఇచ్చే టైం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. సో సూర్యాపేట మజాకా అని చూపెట్టడానికి మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఆడియన్స్ నుంచి నేను నలుగురిని సెలెక్ట్ చేస్తాను, నలుగురికి ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ మీకే. ఓకే, సో ఆ నలుగురు ఎవరంటే నేను ఇంతకు ముందు నలుగురిని సెలెక్ట్ చేస్తాను చెప్పాను, కానీ మా పెద్దమ్మని చూసిన తర్వాత కంపల్సరీ 5 ఉండాలి, లేకపోతే నా దౌడపాలు రాలుతాయి అనుకుని నాకు భయం. ఓకేనా పెద్దమ్మా, ఆల్ ది బెస్ట్. ఈసారి గిఫ్ట్ నువ్వు గెలుచుకోవాలి పెద్దమ్మా. ఏం లేదు, ఒక మంచి అందమైన వాక్ చేసుకుని వద్దాం ఫస్ట్ అయితే. ఓకేనా? ఓకేనండి. తెలుగు ఆతా तुम ऐसा कह को देखता मैं सोचता तुमको तेलुगु नहीं आता, तुमको तेलुगु आता? आता, बहुत आता. रेडी, म्यूजिक. మాది క్యాటరింగ్, వయ్యారంగా వాక్ చేసుకురండి అంటే మా పెద్దమ్మ నడిచింది చూడండి. కాజల్ అగర్వాల్, సమంత అట్లా నడుస్తా చెప్పండి. పెద్దమ్మ నిట్రా, పెద్దమ్మ పట్టుకో. ఇప్పుడు హీరో నడుస్తే ఎట్లా చూపెడతా. మ్యూజిక్. పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, నే తట్టుకోను ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపితే, నీసు ఒళ్ళు చూపితే, యుద్ధు ఉన్న ఒక ప్రాణాన్ని. బాబు నా తప్పు కాదు, అడిగే నువ్వు మా అమ్మమ్మని. హాయ్ చెప్పు. అర్రే రే, ఏం స్టైల్. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? 5 కమ్మలు పెట్టుకున్నారు. ఎందుకంటే కమ్మలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. ఎంతమంది నమ్ముతారు? అందరూ నమ్ముతారు, నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే నిజం కాబట్టి. సో ఇక్కడ ఉన్న వాటిలో అందమైన కమ్మలు ఎవరివి? విజయోధన. అయితే విజయోధనకి ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఒక డైలాగ్ ఇస్తాను, ఆ డైలాగ్ ని నవరసాల్లో ఒక రసం చెప్తాను, ఆ రసంలో చెప్పాలి మీరు. ఓకేనా? అమ్మా ఏం పని చేసావమ్మా అనేది డైలాగ్. చెప్పు, డైలాగ్ చెప్పు. అమ్మా ఏం పని చేసావమ్మా. ఇది సిగ్గుపడుకుంటూ చెప్పాలి. ఓకేనా? అమ్మా గ్యాప్ ఇచ్చి ఏం చేసావమ్మా. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. అమ్మా ఏం పని చేసావమ్మా. రెడీ. మీ పేరండి? నా పేరు మౌనిక. మౌనిక గారు ముందుకు రండి. అమ్మా ఏం చేసావమ్మా కోపంతో. అమ్మా ఏం చేసావమ్మా. లేదమ్మా రొట్టెలేసా. కోపంగా రౌద్రం, కోపం తెచ్చుకో. అమ్మా ఏం చేసావమ్మా. కళ్ళు పెద్దది పైకి చూడు. అమ్మా ఏం చేసావమ్మా. నా బొందమ్మా, నా బొంద. పెద్దమ్మా నువ్వు ఇప్పుడు పెద్దనాన్న ఎదురుగా వచ్చాడు, పెద్దనాన్నకి రొమాంటిక్ గా ప్రేమగా అమ్మా ఏం చేసావమ్మా డైలాగ్ కొట్టు. పెద్దమ్మా సరే, లేకపోతే అమ్మనే వచ్చింది, మా అమ్మమ్మ వచ్చింది, మా నాన్నమ్మ వచ్చింది. ఇప్పుడు డైలాగ్ కొట్టు రొమాంటిక్ గా, స్వీట్ గా. అమ్మా ఏం కావాలమ్మా. ఏం కావాలమ్మా కాదమ్మా, ఏం చేసావమ్మా. రెడీ, 1 2 3. ఏం చేసావమ్మా. సూపర్. ఇప్పుడు ఏడుస్తూ బాధపడుతూ జీవితంలో అన్ని కోల్పోయా. రెడీ, అమ్మా గ్యాప్ ఇచ్చి ఏం పని చేసావమ్మా. రెడీ, 1 2 3 యాక్షన్. అమ్మా ఏం పని చేసావమ్మా. పిడికలు కొడతానమ్మా. అమ్మ ఏడ్చుకుంటమ్మా, ఏడ్చుకుంటూ కరుణ రసం గట్టిగా ఏడవాలి అమ్మా అట్లా. రెడీ, 1 2 3 గో. అమ్మా ఏం చేసావమ్మా. ఏమో అమ్మా నాకు కూడా తెలీదు. అబ్బా మీ నవ్వు చూస్తుంటే సూర్యాపేటలో 1000 వాట్స్ బల్బు వెలుగుతుంది. ఇప్పుడు అదే హాస్యరసం, గట్టిగా నవ్వుకుంటూ హాస్యం పండిస్తూ అమ్మా ఏం పని చేసావమ్మా అనాలి. రెడీ, 1 2 3 యాక్షన్. అమ్మా ఏం పని చేసావమ్మా. గట్టిగా హాస్యరసం, గట్టిగా ఇంకా గట్టిగా అమ్మా సౌండ్. రెడీ, యాక్షన్. ఆ టీవీలో జోక్ వస్తుంటే ఒకసారి కూడా నవ్వవేందమ్మా. ఈమె డైలాగే మర్చిపోయింది. బాగా చెప్పారండి, బాగా చెప్పారు. సో ఇప్పుడు 5 టెస్ట్ చూసారు కదా. కమ్మల్ మీది
అందంగా ఉన్నాయి. ఆ అందం ఫ్యాక్టర్ పక్కన పెడితే డైలాగ్ ఎవరు బాగా చెప్పారో ఇప్పుడు మా ఆడియన్సే ఓట్స్. పింక్ సారీ ఆంటీకి ఎంతమంది ఓట్స్ వేస్తున్నారు? మా పెద్దమ్మనా? పెద్దమ్మకి ఎంతమంది ఓట్స్? వామ్మో వాయ్యో. హిందీ అక్కకి ఎంతమంది ఓట్లు? మా కరుణ రసం ఏడ్చుకుంటూ మా పిన్నమ్మకి. అయ్యో ఇప్పుడు టై అన్నమాట. ఓకే ఫైనల్ గా జడ్జిమెంట్ మా పింక్ సారీ ఆంటీకి ఎంతమంది ఓట్లు చేయొద్దండి అందరూ. మా పెద్దమ్మకి వాయ్యో వాయ్యో వాయ్యో. కానీ నిజంగా పెద్దమ్మ నువ్వు చెప్పు, అత్త బాగా చేసింది కదా డైలాగు, కానీ సిగ్గుపడుకుంటూ బాగా చేసింది మా విజయత్త కొంచెం పెద్ద మనసు చేసుకో, ఎందుకంటే మా పెద్దమ్మకి ఇచ్చేస్తున్నావా గిఫ్ట్ ఏది? మా విజయత్త ఎంత మంచి మనసు అంటే మా పెద్దమ్మకి ఇచ్చిద్దాం అంటుంది, కానీ మా పెద్దమ్మ అలా ఊరుకోదు. పెద్దమ్మ చేతుల మీదుగా మా అత్తకి గిఫ్ట్ ఇప్పిస్తాను నేను. ఆహా ఓహో. ఆడల్లా మజాకాలో ఇప్పుడు థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్. గిఫ్ట్లు ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ లో వాళ్ళకి ఇచ్చేసారు, మీరు మీ చెల్లెలు ఇచ్చేసింది గిఫ్ట్. ఇప్పుడు నేను దగ్గర ఉండి గెలిపినికి ట్రై చేస్తా, కానీ వాళ్ళు వెరీ గుడ్ గా ఆడితే ఇంకేం చేయలేను. ఓకేనా? ఎందుకంటే మా గేమ్ కి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా గిఫ్ట్ గెలుచుకోవాలని నా కోరిక. ఈ రౌండ్ పేరే సూపర్ మచ్చి. సో సూపర్ మచ్చిలో ఫైనల్ రౌండ్ లో ఏమైందంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఉంటారు. మీ తల మీద బాస్కెట్ పెట్టుకుంటారు, చిన్న బాస్కెట్. కింద బకెట్ లో బాల్స్ ఉన్నాయి, కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. ఒకరు అక్కడ నుంచి బాల్ ని ఇంకో పార్టిసిపెంట్ తల మీద ఉన్న బాస్కెట్ లోకి వేస్తారు. మీరు కలెక్ట్ చేసిన బాల్ ని తీసుకొని ఈ పెద్ద బాస్కెట్ లో వేయాలి. లాస్ట్ 90 seconds లో ఎన్నైతే బాల్స్ అందులో కలెక్ట్ అవుతాయో అది మీ స్కోర్. ఓకేనా? ఇంకో టీం దాన్ని కాంపిటీషన్ గా తీసుకొని దాన్ని దాటడమో దాన్ని తక్కువ చేయడమో చేస్తారు. ఓకేనా? ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్ ఈ రౌండ్ కి. వెరీ క్లియర్. ఆడదాం ఆ గేమ్. ఎవరితో స్టార్ట్ చేద్దాము? రెడీ? ఎవరక్కడ ఎవరిక్కడ? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 మ్యూజిక్. అరే సూపర్, వేసేయండి. మీరేంటి? అరే సూపర్. ఏమన్నా అరే వెరీ గుడ్, సూపర్. ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఆడాలి, అది కౌంట్ చేయం. వెరీ గుడ్. వెరీ గుడ్. పడదు తొందరగా అయిపోతుంది టైమ్. వెరీ గుడ్. అండ్ టోటల్ స్కోర్ వచ్చేసి 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. మీ టోటల్ స్కోర్ 5. మీరు బాగా వేసారండి, కానీ మీరే వేయలేకపోయారు. ఏమైంది? ఆవిడ ఇంట్లో మొత్తం ఆవిడ వాళ్ళ ఆయన కలిసి ఇట్లనే ఆడుకుంటారు రోజు కాదండి. చిన్న పాపతో ఆడుతున్నారు. చిన్న పాపతో ఆడుకుంటే అంత ప్రాక్టీస్ ఉంది. 5 టోటల్ స్కోరు. మీరు 6 వేస్తే మీకు ఈసారి గిఫ్ట్స్, లేకపోతే అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ఇలా పాటలు ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. రెడీ? విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అక్కడ ఎవరు ఇక్కడ ఎవరు? బుట్టల తల మీద కూరగాయలు అనుకోండి. ఒక్కసారి అనాలి, కూరగాయలు అనండి. ఎవడు కొంటాడు అప్పుడు? ఇప్పుడు చూడు మా చెల్లెలు అంటది గట్టిగానమ్మా, కూరగాయలు. అది చూసినావా? రైతు బజార్లో పని చేస్తే అట్లా వస్తుంది. రెడీ? 1, 2, 3 మ్యూజిక్. టేస్ట్ అయినట్టే. కమాన్ గెలవాలి. వెరీ గుడ్. ఒక్కటి. నో ప్రాబ్లం. కామ్గా కూల్గా
తొందరగా వెరీ గుడ్ ఫాస్ట్ గా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్ మెల్లగా 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 వేయండి 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి సూపర్ గెలిచేశారండి ఫైనల్ గా. ఏమండి నవ్వచ్చండి, మీరు ఫస్ట్ రౌండ్ లో గెలిచారు కదా. అయ్యో పాపం మన సూర్యాపేట వాళ్ళు గెలిచారు. గట్టిగా చప్పట్లు. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా ఇంటికి వెళ్తే కొడతారు తిడతారని భయంతో ఆడారండి కసి మీద. ఈసారి కూడా గిఫ్ట్ గెలుచుకోకపోతే అయినట్టే అని. కానీ బాగా కష్టపడ్డారు, బాగా ఆడారు, అందుకే గిఫ్ట్. సూర్యాపేటలో 2 టీమ్స్ గిఫ్ట్ గెలుచుకున్నారు అండ్ మా విజయతో కూడా వచ్చి గిఫ్ట్ గెలుచుకుంది. హ్యాపీ కదా? వెరీ హ్యాపీ. నేను కూడా హ్యాపీ. వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, కానీ మేము డాన్స్ చేసి బాయ్ చెప్తాం. మ్యూజిక్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి అర్థమై అర్థం కాకుండా అర్థం చేసుకోబోతుంటే అర్థంతరంగా అర్థమైన వాడు వచ్చి అర్థమైందా అని అడిగితే అర్థమయ్యేది కాస్త అర్థం కాకుండా పోయింది. అయ్యో పాదు నువ్వు ఎదగాలి, ఇలా కాదు ఇలా. పొద్దున సూర్యుడు వస్తాడు, రాత్రిపూట ఏమొస్తుంది? అయ్యో పాడు